అండి అందరికీ నమస్తే అండి. మేము ఎక్కడ బయలుదేరామని చూస్తున్నారా? మేము విజయవాడకి వచ్చి దిగగానే అక్కడ పక్కన గొల్లపూడి అనే ఒక ఊర్లో ఉన్న మా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళిపోయాం. అక్కడి నుంచి బయలుదేరి అక్కడి నుంచి ఒక ఆటో తీసుకొని మేము కనకదుర్గమ్మ గుడికి వెళ్తున్నాము. ఆ, నాకైతే దుర్గమ్మ గుడికి వెళ్ళాలని చాలా ఆశ ఉందన్నమాట. అది నేను ఆషాఢ నెలంలో వెళ్ళి అమ్మోరిని దర్శనం చేయాలని చాలా రోజులు కోరిక అనమాట ఇది. ఎనివే గుడి దగ్గరికి వచ్చేసాము. ఇక్కడ చూస్తే ఫ్రీ బస్ కూడా ఉంది కొండ మీద ఎక్కడానికి. కానీ మేమైతే అలాగే నడుచుకుని వెళ్ళిపోదాం రండి అని ఆయన తీసుకుని వెళ్ళిపోయాను. అక్కడి నుంచి పక్కన చూస్తే చిన్న చిన్న మెట్లు కూడా ఉన్నాయి. అక్కడ కూడా జనాలు ఎక్కుతూ ఉన్నారు. జస్ట్ మేము మాట్లాడుకుని అలా నడుచుకుని వెళ్ళిపోయాం. పైనుంచి చూస్తే ఎంత బాగుందండి. ఆ బ్రిడ్జ్ పక్కన కృష్ణానది పక్కన చాలా బాగుంది. మేము ఆదివారంలో వెళ్ళాము. అందుకే అక్కడ చూస్తే చాలా రష్ ఉంది. ఎనివే అక్కడ అమ్మోరిని దర్శనం చేసుకోవడానికి కోసం నడుచుకుని వెళ్ళిపోతూ ఉన్నాము. ఇక్కడ చూడండి, నేను చెప్పాను కదా మెట్లు ఉన్నాయి అక్కడే ఎక్కుతున్నారని, అదే అనమాట అది. అది కాకుండా మెట్లు ఎక్కే దారి విడిగా ఉందని మాకు చెప్పారు. కానీ నాకు టైం లేదండి. మేము ఒకే రోజు సెలవు పెట్టుకోకుండా ఆదివారంలో వచ్చి ఫంక్షన్ చూసుకుని అమ్మవారిని దర్శనం చేసుకుని వెళ్ళిపోవాలని తొందరగా వచ్చామన్నమాట. ఇక్కడి నుంచి చూసేటప్పుడు ఇంద్రాగిరి కొండ చాలా బాగా అందంగా ఉంది చూడ్డానికే. పాపం చూడండి, ఈ పెద్ద ఆవిడ కూడా అలా నడుచుకుని వచ్చేస్తున్నారు. అవును. పైన కొండ మీద ఇలా కార్లు, బస్సు, టూ వీలర్ అన్నీ అలౌడ్ అనమాట. కానీ ఆటో మాత్రం నాట్ అలౌడ్ అని చెప్పేశారు. అందుకే మేము నడుచుకుని వచ్చాము. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, అన్ని కార్లు అన్నీ ఇక్కడ వదిలేసి నడుచుకుని వెళ్ళిపోతున్నారు దేవుని దర్శనానికి. మేము అలాగే వెళ్ళామన్నమాట. ఇక్కడైతే కెమెరా అంతా నాట్ అలౌడ్. ఏ గుడిలో కెమెరాలు అలౌడ్ కాదు కదండి. అందుకోసం ఇక్కడ పక్కన ఇక్కడ చూసారు కదా, ఇక్కడే కెమెరా అని ఇచ్చిపోవాలి. అండ్ మనం తీసుకొచ్చిన లగేజ్ ఏమైనా ఉంటే కూడా ఇక్కడే ఇచ్చేయవచ్చు. తర్వాత లోపలికి వెళ్ళి దేవుడిని దండం పెట్టుకుని వచ్చి ఇక్కడ మళ్ళీ తిరిగి తీసుకోవాలన్నమాట. మేము ఇక్కడ ఇచ్చేసి లోపలికి వెళ్ళి దండం పెట్టుకుని వచ్చి మళ్ళీ తీసుకున్నాము. ఇప్పుడు ప్రసాదం తీసుకోవడానికి కోసం వెళ్తున్నాము. మా ఆయన ప్రసాదం కావాలి తప్పకుండా, అది పులిహారము అసలు వదలకూడదు అనుకుంటారు. అందుకోసం పులిహోదర అండ్ లడ్డు ఇవన్నీ తీసుకున్నారు. ఎనీవే మీకు ఎవరికైనా విజయవాడ వెళ్ళి కనకదుర్గమ్మని దర్శనం చేయాలి అనుకుంటే వెళ్ళండి, చాలా బాగుంది. మాకు కలిగిన ఫలితం మీకు కూడా కలగాలి అని అనుకుంటున్నాము. ఎనీవే వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.